క్వెషన్ ఏమిచ్చారంటే ఫైండ్ ద లెఫ్ట్ మోస్ట్ అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్స్ ఫర్ ద వర్డ్ ఏబిబిఏ ఇన్ ద గ్రామర్ అని ఇచ్చేసారు. సో ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్స్లో ఏం చేస్తామంటే నాన్ టర్మినల్స్ని రీప్లేస్ చేస్తాం. లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్లో ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుండి రైట్కి వెళ్తాం. అంటే ఫస్ట్ ఈ వైని రీప్లేస్ చేస్తాం, ఆ తర్వాత జెడ్ అలాగా సి వరకు వెళ్తాం. అదే రైట్ మోస్ట్ డెరివేషన్లో ఏం చేస్తాం, రైట్ టు లెఫ్ట్ వస్తాం. అంటే సితో స్టార్ట్ చేసి ఇలా వై వరకు వస్తాం అన్నమాట ఈ ఆర్డర్లో, ఒక్కొక్క నాన్ టర్మినల్ని రీప్లేస్ చేసుకుంటూ. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా స్టార్ట్ సింబల్తోనే మొదలెడతాం. మనకి ఇచ్చిన వర్డ్ ఇస్ ఏబిబిఏ. సో ఫస్ట్ స్టార్ట్ సింబల్తోనే ఎప్పుడైనా మొదలెట్టాలి. ఎస్ టెన్స్ టు ఏఏ. ఇప్పుడు మనం చేస్తున్నది లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్. లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్ని నాన్ టర్మినల్ని నేను రీప్లేస్ చేయాలి. సో ఎస్ టెన్స్ టు ఈ ఏ ప్లేస్లో నేను ఏం పెట్టచ్చు, ఏబి పెట్టచ్చు. ఈ రైట్ ఏని నేను యాస్టీస్ రాసేస్తా. మనకి ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఏ అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తా, ఈ బి అనే దాన్ని నేను రీప్లేస్ చేయాలి. బి ప్లేస్లో నేను ఏం పెట్టచ్చు, బీబీ ఆర్ ఎప్స్లా. కానీ నెక్స్ట్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి నేను బి ప్లేస్లో బీబీ పెట్టుకుంటా. ఏని యాస్టీస్ రాసేస్తా. సో ఇప్పుడు మనకు సెకండ్ లెటర్ బి కూడా వచ్చింది. నెక్స్ట్ ఎస్ టెన్స్ టు ఏబి. ఈ పీ ప్లేస్లో మళ్ళీ నేను బీబీ కానీ ఎప్స్లా కానీ పెట్టచ్చు. కానీ నాకు ఇక్కడ ఆల్రెడీ బి ఉంది. సో నాకు బి రావాలంటే ఏం పెట్టాలి, బీబీ పెడితేనే నాకు బి వస్తుంది. అండ్ అక్కడ పక్కనున్న ఏ యాస్టీస్ రాసేస్తా. నెక్స్ట్ ఎస్ టెన్స్ టు ఏబిబి. ఇప్పుడు బి ప్లేస్లో నేను ఏం పెట్టచ్చు, బీబీ కానీ ఎప్స్లా కానీ. కానీ నాకు నెక్స్ట్ లెటర్ ఏముంది, ఏ ఉంది. నేను ఇప్పుడు బి ప్లేస్లో బీబీ పెడితే నాకు ఏ అనేది రాదు. సో నేను బి ప్లేస్లో ఇప్పుడు ఎప్స్లా పెట్టుకుంటా. అంటే ఏబిబి ఎప్స్లా ఏ. ఇప్పుడు ఏ ప్లేస్లో నేను ఏం పెట్టచ్చు, ఏబి పెట్టచ్చు. సో ఎస్ టెన్స్ టు ఏబిబి ఎప్సిలా టైమ్స్ ఎనీథింగ్ ఎప్సిలా ఎనీథింగ్ కాబట్టి నేను ఎప్సిలాని తీసేసి ఏ ప్లేస్లో ఏబి పెడుతున్నా. ఈ ఏ ప్లేస్లో తర్వాత ఎస్ టెన్స్ టు మనకి అన్ని వర్డ్స్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు ఈ బి మిగిలిపోయింది, నాన్ టర్మినల్. దీన్ని టర్మినల్ చేయాలి. మనకి ఏముంది, బి టెన్స్ టు బీబీ ఆర్ ఎప్స్లా. సో నేను ఎప్స్లా పెట్టేసుకుంటా. అంటే ఏమొచ్చింది మనకు ఫైనల్గా, ఏబిబిఏ. మనకి ఆ వర్డ్ అనేది వచ్చింది. నెక్స్ట్ రైట్ మోస్ట్ డెరివేషన్ చేద్దాం. మనం ఎప్పుడు ఏం చేసినా స్టార్ట్ సింబల్తోనే మొదలెట్టాలి. ఎస్ టెన్స్ టు ఏ. ఇప్పుడు మాత్రం ఏంటి, ఈ చివరి సింబల్ నుండి మనం అన్ని రీప్లేస్ చేసుకుంటూ వస్తాం. సో ఎస్ టెన్స్ టు ఈ ఏ ప్లేస్లో ఏం పెట్టచ్చు, ఈ ఏ యాస్టీస్ ఉంటుంది. ఏ ప్లేస్లో నేను రీప్లేస్ ఏది చేసినా నాకు ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఏబి పెడతా. ఫైన్. ఇప్పుడు నేను రైట్ మోస్ట్ కాబట్టి ఈ రైట్ సైడ్ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది కదా. సో నేను బి ప్లేస్లో ఎప్సిలా పెడుతున్నా. అంటే మనకి వర్డ్ ఏంటి, ఏబిబిఏ. ఈ ఏ వచ్చేసినట్లు అనమాట. అప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మిగిలింది ఇది ఒకటే కాబట్టి దీన్ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఈ ఏ ప్లేస్లో ఏం పెట్టచ్చు, ఏబి పెడతాం. ఆ మిగిలింది ఏ ఎప్స్లా యాస్టీస్ రాస్తాం. అప్పుడు ఏమైంది, మనకు మళ్ళీ బి ఒకటే మిగిలింది. సో ఇప్పుడు బి ఏం చేయాలి, ఎస్ టెన్స్ టు ఏ. బి ప్లేస్లో ఏం పెట్టచ్చు, బీబీ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఏ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ అంటే ఈ ఏ వచ్చింది, ఈ బి కూడా వచ్చింది. నెక్స్ట్ ఎస్ టెన్స్ టు ఏబి. మళ్ళీ మనకి ఇంకో బి ఉంది కాబట్టి బి ప్లేస్లో నేను ఏం పెడతాను, బి. బి ప్లేస్లో నేను బీబీ పెడతా. ఈ బి ప్లేస్లో పైన యాస్టీస్ రాసేస్తా. ఇప్పుడు మనకు అన్ని లెటర్స్ వచ్చాయి, ఇంకొక ఎక్స్ట్రా బి మిగిలిపోయింది. సో నేను దాని ప్లేస్లో ఎప్స్లా పెట్టేసుకోవచ్చు కదా. అంటే నాకు ఏంటి వర్డ్ వచ్చినట్లే, నాకు రైట్ మోస్ట్ డెరివేషన్లో కూడా ఆన్సర్ వచ్చేసింది.